వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. ఇప్పటికైనా దేశంలో ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఏకం కాకపోతే ఎన్ని ఇబ్బందులు గురవుతాయో చూడండి. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, నిన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం గోస్తాల కొరకు ఏదేదో మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి గోవులు చనిపోయినాయని చెప్పి గత 15 రోజులు రచ్చ చేస్తూ ఈరోజు మార్ఫింగ్ ఫోటోలు తేలింది. అసలు ఎందుకు మా మీద అంత అక్కసు అని హిందువులు అంటున్నారు. ఎందుకు? ఏంటి అసలు? మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు, మా మాతంలో కలవండాన్ని ఏదేదో చేస్తారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంకొక మీరు ఈ 5 ఏళ్ళు కూడా మీరే వైసీపీ పరిపాలన ఉంటే అసలు ఆ దేవస్థానమే లేదని నిరూపించే ప్రయత్నం జరిగేది. ఆ భగవంతుడు అదృష్టం కలిగి పార్టీ ఆ ప్రభుత్వం మారింది. లేకపోతే ఎంత ఇబ్బంది జరుగుతుందో ఒకసారి బాగా ఆలోచించండి. అసలు నిన్న జరిగిన ఈమె మాట్లాడిన మాటలు వింటే ఎంత బాధాకరంగా ఉందంటే, ఇది పాత ఫోటోలు తీసుకొచ్చి ఇవన్నీ గోవులు మరణించినాయి, గోవులకు ఆహారం లేదు, అది ఇది అని చెప్పి పాత ఫోటోలు తీసుకు నిన్న రోజా గారు మాట్లాడిన మాటలు చూస్తే ఒకసారి విందాము. పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అటగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నాడు. ఆడంగి లేదా వాళ్ళు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. అసలు ఒక స్త్రీని మనం ఎంత గౌరవిస్తామో, ఇప్పుడు ఆమెకి ఏదైనా మాట అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆమె మగవాళ్ళని ఆడంగి వేదోలని దమ్ముండి రమ్మని అసలు ఎంత ధైర్యంగా తిరుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నా అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ లా అండ్ ఆర్డర్ అన్ని కరెక్ట్ ఉండాలి, లేకపోతే ఇన్ని సంవత్సరం అవుతుందో మీరు తిరగలుగుతారా బయట? అసలు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని టికెట్లు అమ్ముకున్నారని చెప్పి రోజుకి ఎన్ని వేల కుంభకోణం జరిగిందని మీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. అలాంటిది ఈరోజు మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే ఇంకా మీకు టైం ఉంది. ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు కానీ మీరు చేసిన తప్పులు ఇంకొకటి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఊరికినే ఎవరికి లోపలేయొద్దు అంటే మన దగ్గర ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళు చేసిన తప్పులన్నీ నిరూపించి రేపు పొద్దున కోర్టుకి వెళ్ళినా సరే అవును ఇది కరెక్టే కదా అని. ఎందుకంటే కోర్టులు నిన్న కూడా ఉప సభాపతి గారు చాలా బాధాకరమైన సుప్రీంకోర్టు మీద బాధాకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాంటి వ్యాఖ్యలు మళ్ళీ అంటే కోర్టులు ఉన్నాయి కాబట్టి కొంతమంది మంచిని మంచి చేస్తున్నారు, చెడుని కూడా మంచిగా చూపించి బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఈయన భూమన కరుణాకర్ రెడ్డి 10 సంవత్సరాల దగ్గర టీటీడీ చైర్మన్గా చేశారు. అసలు తిరుమల దేవస్థానంలో మందు అమ్ముతున్నారు, దొరికారు. మందు ఎగ్స్ మన నాన్ వెజ్ అన్నీ దొరికారు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గత వైసీపీ పాలన, అంతకుముందు ఉమ్మడి కాంగ్రెస్లో ఉన్న పాలన బట్టి మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఫస్ట్ పరిచించి రాజశేఖర రెడ్డి గారు మీకు 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు కదా, 5 కొండలు గవర్నమెంట్ తీసుకుని అనడము. ఇవన్నిటి కారణం ఏంటంటే అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏ దేశంలో పుట్టారు, ఎలా జన్మించారో, మీ తాతల పేరేంటి, వాళ్ళ తాతల పేర్లు ఏంటి అని చెప్పుకుంటే ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే అందరూ హిందువులే. ఇకపోతే ఈ గోవుల కొరకు ఈ మార్పింగ్ చేసిన ఫోటోలు అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఫైల్ అయ్యాయి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మీద. మరి ఆయనకి ఇప్పుడు అరెస్ట్ ఎప్పుడు చేస్తారో చూడాలి. ఇష్టం వచ్చినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాదు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల దేవాలయాల్ని గత ప్రభుత్వం చాలా ఇబ్బందికరంగా రాముల వారి విగ్రహాన్ని తలను నరికేసి పడేసిన పరిస్థితి, మనకు అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం, మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి సింహాలు మాయమవడం, ఇలాంటివి కొన్ని వందల సంఘటనలు జరిగినాయి ఆ ప్రభుత్వం. అవును, ఆయన ఏమంటాడు కొడాలి నాని, అవును అది ఏమైంది, ఇప్పుడు హనుమాన్ చెయ్యిని కొడితే హనుమాన్కి ఏమైనా అయిపోయిందా, ఆంజనేయ స్వామికి అమ్మవారి సింహాలు దొంగతనం చేస్తే అమ్మవారికి ఏమైనా నష్టం జరిగిందా, రాముల వారి విగ్రహం తల ఏం మాట్లాడుతున్నారో ఏంటో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అసలు ఏంటి దాంతో ఒకసారి గమనించండి. ఇకనైనా మారండి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి, ఓట్ల రూపంలో చెప్పండి. అసలు కనబడకుండా చేయాలి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ, లేకపోతే చాలా భవిష్యత్తు అంధకారం అయిపోతుంది హిందువులకి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం ఒక్కటి మీద కాదు దేశ భవిష్యత్తు మీద కూడా, ఈ ఒక రాష్ట్రం చేసిన పనుల వల్ల దేశ భవిష్యత్తు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకోసం ఇంటెలిజెన్స్ కేంద్రం అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సంఘటనలన్నీ
పునఃపరిశీలించి వీటి మీద ఎలా అంటే ఏదో కొట్లాట హిందువులకి ఇప్పుడు ఏదో కొట్లాట పెడదాము, హిందువులు ముస్లింస్ మైనారిటీ సోదరులు వాళ్ళు వీళ్ళు ఏదో ఒక రచ్చ చేసి అక్కడ పరిపాలనని ఇబ్బందికరం చేద్దామని చూస్తున్నారు తప్ప పరిపాలన సౌలభ్యంగా పరిపాలనలో ఇప్పుడు ఆల్రెడీ మనకి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మనకు 3 ఏళ్ళు అమరావతి కంప్లీట్ అవుతుంది, 2 ఏళ్ళు పోలవరం కంప్లీట్ అవుతుంది, ఇంకా జన్మలు కూడా ఏ పార్టీ వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పరుగులు ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఆ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు తప్ప మంచి చేద్దామని ఎక్కడా లేదు. ఎక్కడైనా అందరూ గమనించండి, ప్రజలకే ముఖ్యంగా ప్రజలకి వైసీపీ కార్యకర్తలకి వేడుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు.